హాయ్ హలో అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా ఈవిడ ప్రమీల రాణి మేడం గారు. మన ధర్మబద్ధమైన జీవన విధానం అయింది. ఈరోజు ఇలాగా 4వ రోజు పంచభూతాల గురించి, అలాగే మనం పూజా విధానం ప్రతిరోజు ఎందుకు చేస్తాము అనే దాని గురించి చాలా చక్కగా అద్భుతంగా 4వ రోజు అయితే క్లాస్ చెప్పడం జరిగింది. దీపం పెడతాం కదా, జ్యోతి ద్వికాయ నమః దీపం పెడతాం. ఏదో మన పోవద్దో లేకపోతే ప్రమిదో ఏదో ఒకటి పెడతాం. జ్యోతి వెలుగు అంటే జ్ఞానం. లాస్ట్ నైవేద్యం, ధూపం దీపం తీర్థం నైవేద్యం, ఇది వరుస కదా. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ప్రతి దీనిలో కూడా పంచభూతాలు, పూజా విధానంలో కూడా పంచభూతాలు: భూమి, నీరు, అగ్ని, ఆకాశం, అమృతం. ఆహారం, అమృతత్వం అంటే ఆహారం. అర్థమైందా? ఇవన్నీ పంచభూతాలు. ఇవి కూడా పూజా విధానంలో కూడా అంటే భగవంతుని శృతిలో మనం ప్రతిరోజు ప్రకృతిని పంచభూతాలని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతగా మన పూజా విధానం పెట్టారు. చూడండి, అంతకంటే ఇంకా గొప్పది ఎంత బ్రహ్మాండమో. అంతేగాని వెంకటేశ్వర మన కోరికలు తెచ్చమని, శివుడిని నాకు వడ్డాణం వచ్చేటట్టు చూడయ్యి అని, లేకపోతే ఇంకో దేవుడికి ఏం పని లేకుండా తెల్లారు అభిషేకాలు నెత్తిన పాలు పోసి రాళ్ళు ఇది చేయమని కాదు. ఈ పంచభూతాలకి ప్రకృతిలో ఉన్న పంచభూతాలకి ప్రకృతిలో ఉన్న పంచభూతాలకి మనకి, మన శరీరానికి, మనం జీవన విధానానికి, మన దినచర్యకి కనెక్షన్ ఉంది కాబట్టే వాటన్నిటినీ మనం ప్రతిరోజు గుర్తు చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకోవడానికి పూజా విధానం పెట్టారు. కొట్టరే చప్పట్లు గట్టిగా. ఇది భాగం. వీడియోస్ కూడా పూర్తిగా తీయడానికి వీలు కాలేదు ఫ్రెండ్స్. స్నాక్స్ అట్లా అందిస్తూ అటు ఇటు మంచినీళ్ళు అవి అందిస్తూ ఏదో నేను అక్కడ ఉన్నప్పుడు 1 నిమిషం అలా తీసాను అనమాట క్లాస్ చెప్పేటప్పుడు. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.